హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రని. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బెండకాయ గుడ్లు పులుసు పెడుతున్నాను, చూడండి. ముందుగా నేను ఒక 3 మెంబర్స్కి సరిపడ్డాగా చేశానండి పులుసు. 4 ఎగ్స్, 1/2 kg బెండకాయలు, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి అండ్ 2 టమాటాస్ తీసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఆయిల్ వేసుకొని అందులో మెంతి పౌడర్ వేసుకున్నాను అండ్ పసుపు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఆవాలు వేయలేదు, జీలకర్ర వేసాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అవి మరీ ఫ్రై అయిపోతే బాగుండదండి పులుసు, కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. అందులో ఎగ్స్ వేసేసుకొని కొంచెం కలిపేసుకొని టమాటా ముక్కలు వేసేసుకొని మళ్ళీ కొంచెం కదిపేసి మూత పెట్టేయాలి. బాగా కలిపి చూడండి, కలర్ఫుల్గా వచ్చింది. ఇందులోని టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం, ధనియా పౌడరు వేసి కలుపుకోవాలి. మీకు ఇదివరకు చెప్పాను కదండి, మాది కారం నేను ఓన్గా గిన్నెకి పోయి పట్టించేది, మసాలా కారం. పులుసు కాబట్టి కొంచెం ధనియా పౌడర్ వేసాను. కలిపేసి కొంచెం చింతపండు పులుసు ఫస్ట్ తీసి ఉంచుకున్నాను, చింతపండు పులుసు వేసేయడమే. ఇలా ఎవరైనా చేస్తుంటారండి బెండకాయ గుడ్లు పులుసు? వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. ఇంక వేరే కర్రీ పెట్టుకునే అవసరం ఉండదండి పక్కనే. ఈ పులుసుతోటి ప్లేట్ అన్నం తినేయచ్చు. ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. పులుపు తగినంత వేసుకోవాలండి, ఎక్కువ వేసేసుకున్నా బాగుండదు, అలాగని తక్కువైనా బాగుండదు. అక్కడ బెండకాయలు, ఎగ్స్ క్వాంటిటీని బట్టి పులుపు పెట్టుకోవాలి. చూడండి, ఫైనల్లీ బెండకాయ పులుసు రెడీ. ఇంకా వేడివేడి అన్నం పెట్టుకొని పులుసు వేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.